బ్రేకింగ్ న్యూస్. కోరుట్ల మమత పిన్ని అనే పదానికి, పిన్ని అనే బంధానికి అత్యంత కలంకాన్ని తీసుకొచ్చిన పేరు కోరుట్ల మమత. కోరుట్లలో చిన్నారి హితీక్షను అత్యంత కిరాతకంగా చంపేసిన మమత కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. నిజానికి ఆ రోజు మమత ఇద్దరిని చంపేయాలని అనుకుంది. హితీక్ష సోదరుణ్ణి ఇద్దరిని కూడా చంపేయాలని అనుకుంది వేదాంశ్. కానీ వేదాంశ్ దొరకలేదు. వేదాంశ్ కోరుట్ల మమత ఇద్దరు కూతుళ్లతో పాటు వెళ్ళిపోవడంతో వేదాంశ్ ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాడు. కేవలం కక్షతో ఆ చిన్నారి హితాక్షిని, 6 సంవత్సరాల చిన్నారి హితాక్షిని బాత్రూంలో గొంతు కోసి కిరాతకంగా చంపేసిన మమతను పోలీసులు విచారిస్తుంటే కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కసారి చూడండి, రౌండ్ సర్కిల్లో కనిపిస్తోంది. ఆ రౌండ్ సర్కిల్లో కనిపిస్తోంది కదా, ఆమె మమత. ఆమె ఏడుస్తూ ఉంది కదా, ఆ పక్కన ఉంది కదా, ఆమె చిన్నారిని కోల్పోయిన తల్లి. ఆ రౌండ్ సర్కిల్లో కనిపిస్తున్న మమతే పిన్ని. పిన్ని అనే పదానికి, పిన్ని అనే బంధానికి సమాజంలో అత్యంత కలంకాన్ని తీసుకొచ్చిన పేరు. చూడండి ఎలా తలబాదుకుంటుందో. బహుశా ఆమె కళ్ళలోంచి కన్నీరు వస్తున్నాయో లేదో తెలియదు, కానీ ఆమె ఏడుపులో నాకు అర్థమవుతున్నది ఏంటి అంటే, అయ్యో హితాక్షిని మాత్రమే చంపేశాను, వేదాంతను వదిలేశాను అని ఆలోచిస్తోంది ఆమె. ఎందుకంటే దొంగ ఏడుపు కదా. ఆ ఏడ్చే సమయానికి కూడా ఆమె అనుకుంటూ ఉంటుంది కదా, ఆ బిడ్డను చంపేసింది తనే అని తెలిసి ఎలా ఏడుస్తుందో చూడండి తలబాదుకుని. మరి ఇంతలా నటిస్తారా? నటన మరి ఇంతలా ఉంటుందా? ఆ బిడ్డ గొంతు కోసేటప్పుడు, ఆ బిడ్డ గొంతులో నుంచి రక్తం చిమ్ముకొచ్చేటప్పుడు తన చున్నీనే కదా ఆ బిడ్డ గొంతుకు చుట్టింది. ఆ మొదటి బాక్స్లో కనిపిస్తున్న చిన్నారి గొంతు కోసింది. ఆమె కళ్ళు కూడా ముయ్యలేదు, కళ్ళు అలా తెరిచే చనిపోయింది ఆ చిన్నారి. ఆ పిన్నిని అలా చూస్తూనే చనిపోయింది. ఆ చిన్నారి చివరి ఊపిరి ఆగిపోయిన తర్వాత ఆ చిన్నారి కళ్ళు కూడా ముయ్యలేదు, అలా చూస్తూనే ఉండిపోయింది. ఇలా పడుకొని ఆ కళ్ళు అలాగే ఉండిపోయాయి. ఆ గొంతులోని చూస్తున్న రక్తానికి ఈమె చున్ని చుట్టింది. ఆ సమయంలో ఆమె మనసులో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? తోటికోడలు ఇద్దరు బిడ్డల్ని చంపేయాలని. హితాక్షి, వేదాంశ హితాక్షి ఇద్దరిని కూడా చంపేయాలి అని. కానీ అంతకు ముందు, చంపడానికి ముందు వాళ్ళు పులి ఆట ఆడుకున్నారు. పులి ఆట ఆడుకున్న తర్వాత ఈ మమత ఇద్దరు కూతుళ్ళతోనూ వేదాంశ్ వెళ్ళిపోయాడు. వేదాంశ్ వెళ్ళిపోతే ఈ హితాక్షి మాత్రమే తనతో పాటు వచ్చింది, పిన్నితో పాటు వచ్చింది. పాపం ముద్దు మాటలతో పిన్ని అని పిలుస్తుంది కదా, పిన్నిని ఎవరైనా అనుమానిస్తారా? నిజానికి మన బిడ్డలను కూడా తల్లిదండ్రులు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పక్కింట్లోనో తెలిసిన వాళ్ళకో పిన్ని దగ్గరో పెద్దమ్మ దగ్గర వదిలేసి వెళ్తారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి, కాలం మారుతోంది, మనుషులు మారిపోయారు, మనుషుల ఆలోచనలు మారిపోయాయి. బంధాలకు విలువ లేదు, నైతిక విలువలకు విలువ లేదు. ఎవరి మనసులో ఎటువంటి కుతంత్రపు ఆలోచనలు చేస్తున్నారో అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంది. ఆ తోటికోడలు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు. ఆ తోటికోడలు ఇద్దరి భర్తలు సౌదీ అరేబియాలో ఉంటాడు. వాళ్ళ మామ సౌదీ అరేబియాలో ఉంటాడు. ఎదురుగా ఉంది కదా అత్త, వాళ్ళ అత్త మేడుస్తూ ఉంది. ఇద్దరు కోడలు కదా, ఆ అత్తకి వాళ్ళిద్దరూ సమానమే. ఇప్పుడు మనవరాన్ని కోల్పోయాను అని అక్కడ ఏడుస్తుంది. వాళ్ళిద్దరూ ఏడుస్తూ ఉంటే తల బాదుకుని ఎలా ఏడుస్తుందో చూడండి, నంగనాచిలాగా. ఆమె కదా చంపేసింది. ఆమెకు అనువనువునా తెలుసు ఎలా ఏడాలి, ఎలా నటించాలి, ఏ సమయంలో వాళ్ళకి ఎటువంటి అనుమానం రాకుండా ఎలా ఏడాలి అనేది, ఎలా ఏడుస్తుందో చూడండి. ఇప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు అంటూ ఉన్నారు, ఆమె ప్రాణాలు తీసేయండి అని అంటూ ఉన్నారు. ఆమె ఉసురు తీసేయండి, ఆమెకు బతికే హక్కు లేదు భూమి మీద అని. అందరి ఆలోచన కూడా ఇదే కదా. ఇప్పుడు ఆమె భర్త కూడా ఏమంటున్నాడు అంటే, సౌదీ అరేబియాలో ఉన్న భర్త, నిజానికి వాళ్ళిద్దరు కౌలు పిల్లలు అంట, లక్ష్మణ్. రామ్ తన బిడ్డ చనిపోయిందనే వార్త తెలిసిన వెంటనే ఇక్కడికి వచ్చేసాడు. లక్ష్మణ్ కూడా టికెట్లు తీసుకున్నాడు. కానీ చంపింది తన భార్య అని తెలిసిన తర్వాత మరో వేదనకు గురై రాలేకపోయాడు. ఇక్కడికి వచ్చి ఆ భార్య ముఖాన్ని చూడలేక అక్కడే ఉండిపోయాడు. బహుశా ఈరోజు వస్తాడు అని తెలుస్తోంది. వాళ్ళకి 2 ఆడపిల్లలు ఉన్నారు. వీళ్ళకి ఒక మగపిల్లాడు, ఒక ఆడపిల్ల, ఇద్దరు ఉన్నారు, 2 పిల్లలు. చక్కటి కుటుంబం. తోటికోళ్ళు ఇద్దరు, అన్నదమ్ముల పిల్లలు ఇద్దరు ఆ ఇంట్లో ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా చూసి ఆనందంగా ఉండేవారు. చిన్న పిల్లలు కదా, ముద్దులొలుగుతూ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈమె మనసు నిండా బెట్టింగే. మరి వేరే కోణం కూడా వస్తుంది, అది ఇంకా రూఢీ కాలేదు. అంటే మాట్లాడుకుంటూ ఉన్నారు.
బహుశా ఆ కోణం కూడా ఉందా అనేది తెలియాలి. ఒక అక్రమ సంబంధ కోణం కూడా బయటకు వస్తూ ఉంది. అందుకే ఈమె మనసు ఇలా మారిపోయింది, బెట్టింగులతో మారిపోయింది అని. సో ఈమె ఎవరెవరితో మాట్లాడుతుంది, బహుశా ఈ విషయం గురించి ఇంకెవరికైనా చెప్పిందా, ఇంకెవరైనా కూడా ఓకే వేసేయి పర్వాలేదు అని ఎవడైనా ప్రోత్సహించాడా, ఈ కోణాలు కూడా బయటకు రావాలి. అంత కర్కశంగా మారిన ఈమె ఎవరితోనూ పంచుకోకుండానే ఇంత దుర్మార్గానికి పాల్పడిందా, లేదా ఈ ఆలోచన వెనుక, ఈ హత్య వెనుక ఇంకొకటి ఆలోచన కూడా ఏమన్నా ఉంది, ఇంకొకటి సహకారం కూడా ఉందా? అది ఫోన్లో కావచ్చు, ఏకాంతంగా కలిసిన సమయంలో కావచ్చు. ఆ ఆలోచన ఏదైనా ఉందా అనేది కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. పోలీసులు చాలా లోతుగా విచారణ జరుపుతున్నారు. కానీ ఆ పైన చూడండి ఒక్కసారి, ఆ పైన ఎలా ఏడుస్తుందో చూడండి. ఆ ఏడుపు నటన. మొదటి రోజు అందరూ అనుకున్నారు పాపం తోటికోడలు కూడా పట్టుకుని వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయింది హితాక్షి అనే ఫస్ట్ వెతికిన తర్వాత బాత్రూంలో శవమై కనిపించిన తర్వాత ఎవరు చంపేశారు, ఇంత దుర్మార్గానికి ఎవరు పాల్పడ్డారు అని, నా బిడ్డ ముద్దులోకే, నా బిడ్డ, నా ప్రాణం ఏమైపోయింది అని తల్లి ఏడుస్తూ ఉంటే, ఇంత కిరాతకంగా ఎలా చంపేశారు అని ఆ తల్లి ఏడుస్తూ ఉంటే ఈ పిన్ని డ్రెస్ మార్చుకొచ్చింది. ఎందుకంటే ఆ బిడ్డను చంపేసిన రక్తపు మరకలు ఆమె ఒంటి మీద ఉన్నాయి కాబట్టి. ఆ మెడలో వేసుకున్న చున్నీని గొంతు కోసిన తర్వాత ఆ చిన్నారి విలవిల్లాడుతూ ఉంటే, గొంతులోంచి రక్తం వస్తూ ఉంటే ఆ చున్నీని బిగించింది ఆ చిన్నారికి. కళ్ళు తెరిచి పిన్నిని చూస్తూ చనిపోయింది ఆ చిన్నారి. చెప్పటానికి నిజంగా ఏడుపు వస్తుందని తెలుసా? కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు, పదే పదే చెప్తున్నారు అనో, లేదంటే విడమర్చి చెప్తున్నారు అనో. మీరు ఎవరైనా అనుకుంటారా పిన్నే చంపేస్తుందని అనుకుంటారా? అనుకోం కదా. కోపం రావట్లేదా? పిన్ని చంపే ఇలా అయిన వాళ్ళు చంపేసిన ఘటనలు ఒకటి కాదు, రెండు కాదు, చాలా జరిగాయి. గతంలో మీకు ఉండుంటుంది. ఒకసారి ఫర్నేస్లో వేసి కాల్చి చంపేశారు ఒక చిన్నారి బిడ్డను, మసి కింద చేసేశారు. ఆస్తి కోసం అన్న కొడుకుని చంపేసి చెరువులో పడేశాడు ఇంకొక చోట. ఇలాంటి ఘటనలు ఒకటి కాదు, రెండు కాదు. తోటి కోడలికి బిడ్డలు ఉన్నారు, తనకి బిడ్డలు లేరు అని ఇంకొక పిన్ని కూడా గతంలో ఇలాగే చంపేసింది. ఒకటా రెండా, ఎన్ని ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎలా? దానికి తగ్గట్టు మనకి కొన్ని సీరియల్స్లో కూడా వస్తుంటుంటాయి. తోటి కోడల్ని ఎలా చంపాలి, అత్తని ఎలా చంపాలి, అన్న ఎలా చంపాలి, ఆ తోటి కోడలి పిల్లల్ని ఎలా చంపాలి, ఇలాంటి సీరియల్స్ అన్నీ వస్తుంటుంటాయి. మహిళలు ఎక్కువగా చూస్తుంటుంటారు సీరియల్స్ని. ఓకే, నేను దాన్ని తప్పు పట్టట్లేదు, కానీ కొంత ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఆ తోటి కోడలు జైల్లో ఉంది, పోలీసులు అరెస్ట్ చేస్తారు. బహుశా ఎందుకు దొరకననుకుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇలాంటి పిన్నిలు ఇంకెక్కడైనా ఉంటే మీరు హెచ్చరిక అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, మారండి. లేదు అంటే దొరకరు అని అనుకుంటున్నారేమో, దొరుకుతారు. జీవితాంతం కటకటాల్లో ఉంటారు. మీకు పిల్లలు ఉంటే వాళ్ళని రోడ్డు మీద పడేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఈ మమత ఇద్దరు బిడ్డల్ని ఎవరు చూస్తున్నారనుకుంటున్నారో తెలుసా? బిడ్డను కోల్పోయిన ఆ తల్లే చూడాల్సి వస్తుంది. బిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న ఆ తల్లే ఆ తోటికోడల పిల్లలనిద్దరిని కూడా చూడాల్సి వస్తుంది. అత్త సంరక్షణలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఆలన పాలన కూడా ఈ నవీన అనే అమ్మాయి చూడాల్సి వస్తుంది. ఆమెకు ఆ తల్లిదండ్రులు ఎందుకు పెట్టారో తెలీదు మమత అని. నర అన్న ఏ రక్తంలో ఏ అణువులోనూ మమత అనేదే లేని ఈ మమతకు తల్లిదండ్రులు ఎలా పెట్టారో కానీ పేరు మమత ఆమె పేరు. సరే, అన్నదమ్ములు ఇద్దరు సౌదీలో ఉన్నారు, మన కోసం భర్తలు ఇద్దరు సౌదీ వెళ్ళి కష్టపడుతున్నారు, మనం ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ నాన్న పాలన చూసుకుందాం, అక్కడ నుండి మొగుడు సంపాదించే డబ్బులతో, భర్త సంపాదించే డబ్బులతో పర్వాలేదు, భర్త సంపాదించే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుందాం, గౌరవంగా బతుకుదామని కదా ఉండాలి. భర్త అక్కడికి వెళ్ళి రాత్రి పగలు కష్టపడి పనిచేసి డబ్బులు పంపిస్తూ ఉంటే బెట్టంగులకు అలవాటు పడింది మమత, కోరుట్ల మమత. బెట్టంగులకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకుంటున్నావని తిడితే తోటికోడలు బిడ్డను చంపేసింది మమత. మరి ఏం చేయాలి ఈ మమతను? ఒక్కసారి చూడండి, ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. పైగా ఆమెను మాత్రమే కాదు, బిడ్డల్ని ఇద్దరిని చంపేయాలని ప్లాన్ చేసిందట. మీకు ఇంకొక షాకింగ్ విషయం ఏంటో తెలుసా? ముగ్గురిని చంపేయాలని ప్లాన్ చేసిందట. తొలుత ఏమనుకుందంటే, ఈ నవీన ఇద్దరు బిడ్డల్ని కూడా చంపేస్తే ఇక ఆస్తి అనే గొడవ వాళ్ళకి వెళ్ళే అవకాశమే లేదు కదా అని అనుకుందంట. ఆస్తి పంపకాల్లో కూడా వీళ్ళకి గొడవలు జరిగాయంట. నవీనను చంపేద్దామనుకుంది, నవీన ఇద్దరు బిడ్డల్ని కూడా చంపేద్దామనుకుంది. కానీ ఇదంతా చేస్తే దొరికిపోతాము, ఈ ప్లాన్ వర్కౌట్ కాదు, ఇద్దరు బిడ్డల్ని చంపేద్దాం అనుకుందంట. ఇద్దరు బిడ్డల్ని చంపేద్దామని ప్లాన్ చేసిన తర్వాత ఇద్దరు బిడ్డల్ని తీసుకొచ్చే క్రమంలో ఆ పిల్లాడు వేదాంశ్ వాళ్ళ మమత బిడ్డలతో వెళ్ళిపోయాడు, ఇద్దరు ఆడబిడ్డలతో కలిసి వెళ్ళిపోయాడు. అందుకే ఆ బిడ్డ ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాడు. కానీ ఈమె మాత్రం పిన్ని కూడా వెళ్ళింది, అదే తప్పు చేసింది. పిన్నిని ఎక్కడ అనుమానించాం కదా, ఎవరైనా అనుమానిస్తారా పిన్నిని? పిన్ని విషయంలో ఎవరికైనా అనుమానం వస్తుందా?
తోటికోడల విషయంలో అనుమానం వస్తుందా? చిన్నపిల్లల్ని చంపేస్తారని ఎవరైనా అనుకుంటారా? ఊహించం కదా. కానీ ఇంత పిన్ని అనే పదం, అమ్మ తర్వాత పిన్ని అనే పదం ఎంత మాధుర్యంగా ఉంటుంది. అమ్మ తర్వాత పిన్ని అనే పదం ఎంత అనుబంధంగా ఉంటుంది, ఆప్యాయతతో కూడి ఉంటుంది. అలాంటి పిన్ని అనే బంధానికి, పిన్ని అనే పదానికి అత్యంత కళంకం తెచ్చిపెట్టింది ఈ కోరుట్ల మమత. ఆ ముగ్గురిని చంపేద్దామన్న ప్లాన్ వర్కౌట్ కాలేదు. చూడండి, ఇప్పుడు పోలీసులు తీసుకుని వెళ్తూ ఉన్నారు. పోలీసులు తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు కటకటాల్లో ఉంది. చూడటానికి ఆమె భర్త కూడా రావడం లేదు. బహుశా ఈరోజు అన్న కూతురు, అన్న బిడ్డని తన భార్య చంపేసింది కదా, ఆ కారణంతో అన్నను ఓదార్చడానికి వస్తున్నాడు తప్ప భార్యని చూడటానికి రాలేదు. కానీ మీ ఇద్దరు బిడ్డలు రేపు ఎదిగిన తర్వాత తోటికోడలి బిడ్డని చంపేసింది అని అంటూ ఉంటే ఆ ఇద్దరు బిడ్డలు తమ అమ్మ ఇలాంటిది అని తెలుసుకుని ఎలా ఉండగలుగుతారు? కనీసం ఏం గుర్తు రాలేదా? అసలు చంపాలి అనే ఆలోచన వస్తేనే క్రూరం కదా. ఈమె ఏకంగా ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. కొన్ని రోజుల నుంచి ప్లాన్ చేసుకుని పైకి ఎలా ఏడుస్తుందో చూడండి. ఇక్కడ అది ఆమె ముఖం చూడండి ఒక్కసారి, ఆ రౌండ్ బాక్స్లో ఉన్న ముఖాన్ని చూడండి ఒక్కసారి ఎలా ఏడుస్తుందో. ఆ తల్లి గుండెలు అవిసేలా ఎదుకుని తల బాదుకుంటూ ఉంటే ఈమె రెండు చేతులతోటి నెత్తి బాదుకున్నట్టుగా ఎలా నటిస్తుందో చూసారా? ఇంత నటన. ఆమె అత్త ఈమె ఏడుస్తూ ఉంటే ఇప్పుడు కట్టకట్ట అలా వెనక్కుంది. ఇలాంటి ఆలోచనలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంత దుర్మార్గమైన ఆలోచనలు ఉన్న వాళ్ళు కేవలం మమత మాత్రమే కాదు, సమాజంలో చాలామంది ఉండుంటారు. వాళ్ళు పిన్ని రూపంలో ఉండొచ్చు, బాబాయ్ రూపంలో ఉండొచ్చు, అన్న రూపంలో, తమ్ముడు రూపంలో ఉండొచ్చు, ఏ రూపంలోనైనా ఉండుండొచ్చు. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన ఉంటే, ఆలోచనతో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, ఆలోచన విరమించుకోకపోతే మీరు దొరకరని అనుకుంటున్నారేమో. దొరుకుతారు, కట్టకట్టాల్లోకి వెళ్తారు, ఉరిశిక్ష అనుభవిస్తారు, యావజ్జీవన శిక్ష అనుభవిస్తారు. మీ జీవితం అయితే నాశనం అయిపోతుంది. మీకు బిడ్డలు ఉంటే వాళ్ళు రోడ్డు మీద పడతారు, మీకు భార్యలు ఉంటే వాళ్ళకు భార్య కూడా మిమ్మల్ని అసహించుకుంటుంది, సమాజం మిమ్మల్ని అసహించుకుంటుంది. దొరకమని అనుకున్నారో లేకపోతే దొరికినా పర్వాలేదు అని అనుకుంటారు ఇలాంటి ఘటనలు చేసేవాళ్ళు. మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఒక్కసారి. ఈమె దొరుకుతాను అని అనుకుని చేసిందా, దొరకను అని చేసిందా, లేకపోతే ఇప్పటికే ఈమె క్యారెక్టర్ గురించి కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కదా, అలాంటిది ఏదైనా ఉంది అని అనిపిస్తూ ఉందా? మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నిజానికి ఎవరైనా అనుకుంటారా పిన్ని ఇంత దుర్మార్గానికి పాల్పడుతుంది అని? అమ్మ తర్వాత అంత ఆప్యాయంగా ఉండేది పిన్నే కదా. పిన్ని అనే బంధాన్ని మాటల్లో వర్ణించలేం. అమ్మ అనే బంధాన్ని మాటల్లో ఎలాగైతే వర్ణించలేమో, పిన్ని అనే బంధాన్ని కూడా మనం మాటల్లో అలాగే వర్ణించలేం. కానీ ఈ పిన్ని ఆ పాపను చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళింది పక్కింటి వాళ్ళ బాత్రూంలోకి. ఎందుకు అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో గొడవ పడుతుంటుంటారు కదా. ఈ పాపను అక్కడ చంపేస్తే అది వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది అని అంత కుట్ర చేసింది. తొలుత వాళ్ళనే అనుమానించారు పోలీసులు. ఆ వ్యక్తికే ఫోన్ చేశారు. నేను ఇక్కడ లేని వేరే చోట ఉన్నాను అని చెప్పాడు. అతను విచారిస్తే అతను కాదు అని తెలిసింది. సో మొత్తం విచారించిన తర్వాత డ్రెస్సులు మార్చిన ఈ పిన్ని, రంగులు మార్చే ఈ పిన్ని అసలు భాగోతం బయటపడింది. ఆ పిన్నిని విచారిస్తే అప్పుడు చెప్పింది ఎంత క్రూరంగా చంపేశామని. మీకు ఇంకోటి తెలుసా, ఆ ఫోటోని మీకు చూపించలేకపోయాం, ఆ పాప చివరి ఫోటోని మీకు చూపించలేకపోయాం. కళ్ళు తెరిచి చనిపోయింది ఆ పాప. ఆ పిన్ని చంపుతూ ఉంటే ఆ పిన్నిని అలాగే చూస్తూనే చనిపోయింది ఆ పాప. మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలి? బహిరంగ శిక్షలు వేయాలా, లేకపోతే ఉరి తీసి ఇదిగో మనం అనుకుంటూ ఉంటాం, చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటుంటారు ఈమెను ఒకసారిగా చంపేయకండి ఉరి తీసి అని. అఫ్కోర్స్ మనం చట్ట ప్రకారం మాట్లాడుకోవాలి కాబట్టి మనం క్రూరంగా చంపండి అని మనం అనలేం. కానీ నాకు అనిపిస్తోంది ఆమెకి బతికే హక్కు లేదు. బహుశా ఇలాంటి వాళ్ళకి యావజ్జీవ శిక్ష కాదు వేయాల్సింది, ఉరిశిక్షే. సాధ్యమైనంత త్వరగా కేసుని తేల్చేసి ఆమెకు సంబంధించి ఆమె చంపింది అనే సాక్ష్యాన్ని ప్రొడ్యూస్ చేసి సాధ్యమైనంత త్వరగా ఇలాంటి కేసుని డిస్పోజ్ చేసి ఇలాంటి వాళ్ళకు ఇదిగో ఈ శిక్ష పడింది అని మనం చెప్పినప్పుడు చాలామంది ఇలాంటి ఆలోచన నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి యావజ్జీవ శిక్షలు కాదు, అక్కడ మహిళ లేకపోతే పురుషుడా ఇవి కాదు, కనీసం మానవత్వం లేకుండా అమ్మతనాన్ని మర్చిపోయి మరీ తోటికోడలు బిడ్డను చంపేసింది. అమ్మ తర్వాత అలా పిలిపించుకునే భాగ్యం పిన్నికే ఉంటుంది. పిన్ని అనే పదం, అమ్మ అనే పదం వేరు కాదు కదా. పిన్నిని మనం ఎంత ఆప్యాయంగా చూస్తామో అమ్మను అంత ఆప్యాయంగా చూస్తాం కదా పిల్లలు.
కానీ ఇక్కడ ఈ పిన్ని మాత్రం గొంతు ఆ కట్టర్తో కోస్తూ ఉంటే అసలు చిన్నపిల్లని అలా చంపాలి అని ఎలా అనిపించింది ఆమెకి? పైగా చూడండి అక్కడ నాకు చంపడం ఒకటే మొదటి బాక్స్లో. ఒకసారి మనం ఫుల్ ఫ్రేమ్ తీసుకుంటే ఆమె వచ్చి అక్కడ ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపులో ఏమనిపిస్తుందో తెలుసా? ఆ క్షణం ఆమె మనసులో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? అరే ఇద్దరిని చంపాలనుకున్నాను, ఒక్కరినే చంపేశాను అనే ఆలోచనే ఆమెలో ఉంది. ఆమె ఏడుస్తున్నటువంటి ఏడుపు కారణం ఏంటంటే ఇప్పటికీ చంపేశాను, నేను దొరుకుతానా దొరకనా అని ఆలోచిస్తుంది. ఆ ఏడుపులో ఉన్న నటన ఏంటి అంటే నేను దొరుకుతానా దొరకనా, ఇద్దరిని చంపేశాను, ఇంకో బిడ్డను కూడా నేను చంపేసి ఉండాల్సిందా, ముగ్గురిని చంపాలి అని కదా నేను ప్లాన్ చేసుకున్నాను. బహుశా ఆమె ఏడుస్తూ ఆలోచిస్తున్నటువంటి ఆలోచన ఆమెకు. చూడండి, అందుకే కళ్ళు కూడా చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఆమె ముఖాన్ని చూస్తూ ఉన్నా, ఆమె కళ్ళు పక్కకి అటు ఇటు చూస్తూ ఉన్నా ఇప్పుడు అర్థమవుతుంది ఇంత నటన అని. ఆ మొదట కనపడి ఏడుస్తున్నది మాత్రం తల్లే. ఆ తల్లి ఆవేదనను మాత్రం ఎవరూ తీర్చలేరు. రోజు తన పక్కనే ఉండే తోటికోళ్ళే తన బిడ్డను ఇంత కిరాతకంగా చంపేస్తుందని అనుకోలేరు కదా. అందుకే ఇప్పుడు ఆమెను చూడటానికి ఆమె భర్త కూడా రాలేదు. బహుశా ఈరోజు తన భర్త బయలుదేరే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఒకవేళ ఆమెను ఏదైనా అడగాలి అనుకుంటే మీరేం అడగగలుగుతారు? ఇప్పుడు పిన్ని మీ ముందుంటే మీరేం అడగగలుగుతారు? ఒక్కటే అడుగుతున్నాను చెప్పండి. ఎందుకంటే సమాజం ఆలోచన కూడా ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆ పిన్ని ఇప్పుడు మీ ముందు ఉంటే మీరేం అడుగుతారు? ఆ పిన్నిని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ చంపేసిన పిన్ని మీ ముందు ఉంటే మీకేం అడగాలనిపిస్తుంది? ఆ పిన్నిని కామెంట్ చేయగలుగుతారు ఎవరైనా? చాలామంది అంటూ ఉన్నారు చంపడం పనిష్మెంట్ కాదు ఇలాంటి వాళ్ళని అని. మరి ఏం చేయాలనిపిస్తుంది? ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చూస్తూ ఉన్నాం కదా. ఆస్తి కోసం అన్న తమ్ముడిని చంపేస్తాడు, ఆస్తి కోసం తండ్రిని బిడ్డలు చంపేసిన సందర్భాలు ఉన్నాయి, ప్రేమ కోసం తల్లిని బిడ్డలు చంపేస్తున్న సందర్భాలు, కోపంతో కక్షతో తోటికోడలి బిడ్డని, కూతురు వరుస అయ్యే బిడ్డని తోటికోడలు చంపేస్తున్న ఈ ఘటనల కారణాలు ఏంటని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ మధ్య ఇలా అనుకోనివి చాలా అవుతున్నాయి. చంపేస్తే ఆ పెయిన్ తెలీదు వాళ్ళకి అని. ఓకే, ఒకరు కమెంట్ చేశారు చంపేస్తే ఆ పెయిన్ వాళ్ళకి తెలీదు అని. మరి యావజ్జీవ కారాగార శిక్షలు వెయ్యాలా, లేదంటే వీళ్ళు నిజంగానే నడు రోడ్డు పైన జన సమక్షంలో ఉరి తీయాలా ఇలాంటి వాళ్ళను? ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి లేరు అని అనుకుంటూ ఉన్నారా? రేపు జరగవు అని జరగకూడదని కోరుకుందాం. జరగకూడదు. కానీ చాలా కాలం నుంచి ఇలాంటి వార్తల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం, ఇలాంటి ఘటనల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. సమాజం అంతా ఆ బిడ్డను చూసిన తర్వాత ఏడ్చారు తెలుసా? ఆ బిడ్డ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అరే ఏడుపు వస్తుంది ఆ బిడ్డను చూస్తుంటే, పిన్ని ఎలా చంపేసింది అని. ఆ కుటుంబంతో ఆ బిడ్డతో ఏ మాత్రం సంబంధం లేని వాళ్ళు ఏడ్చారు కళ్ళ వెంట నీళ్ళు పెట్టుకుని. మరి ఆ బిడ్డను చంపేస్తున్నప్పుడు ఆ పిన్నికి కనీసం మానవత్వం గుర్తురాలేదే? అరే నేను అమ్మలాంటి దాన్ని అని కనీసం అనిపించలేదే? ముగ్గురిని చంపేద్దాం అనుకుందా ఆమె. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఆ నవీన మమత తల్లిదండ్రులతో మాట్లాడాలనిపిస్తుంది. అసలు చిన్నప్పటి నుంచి ఎలా పెరిగింది, ఎలా ఉండేది అని. ఇంత క్రూరంగా ఉండేదా చిన్నప్పటి నుంచి? నాకు ఆ మమత తల్లిదండ్రులని ఇంటర్వ్యూ చేయాలనిపిస్తుంది. కుదిరితే అడుగుదాం ఆ మమత తల్లిదండ్రులను. ఇంత ఎదిగిన తర్వాత MBA చదివిందంట. మరి ఆమె ఇలాంటి క్రూరమైన ఆలోచనలతోనే ఎదిగిందా? మీకేమనిపిస్తుంది? అసలు ఆమెను ఎటువంటి శిక్షలు వేయాలని మీకు అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈరోజు ఈ మమత భర్త వస్తున్నాడు ఇండియాకి. ఆ మమత భర్త వచ్చిన తర్వాత ఆమెను కలిసే ప్రయత్నం చేస్తాడా? తన భార్య ఇంత దుర్మార్గానికి పాల్పడింది అనేది అర్థమైన తర్వాత ఆమె భర్త ఏం మాట్లాడతాడో చూద్దాం. బహుశా ఈరోజు సాయంత్రానికి చేరుకోవచ్చు. ఆమె ముఖం కూడా నాకు చూడటం ఇష్టం లేదు అంటున్నాడు లక్ష్మణ్, అందుకే నేను రాలేదు అని. కానీ అన్నను ఓదార్చాలి కాబట్టి ఇప్పుడు సౌదీ నుంచి వస్తున్నాడు. అరే భర్తలు దేశం కాని దేశం వెళ్ళి అక్కడ రాత్రి పగలు మన కోసం కష్టపడుతున్నారు అనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఇక్కడ ఉండి బెట్టింగ్లకు అలవాటు పడి తోటికోట బిడ్డలు చంపేస్తావా? సో మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి.